పతిదేవుడి కోసం సంధ్య పరితపిస్తున్నట్టుంది. ఇప్పటి వరకు రాలేదంటే మన పగటి కల నిజమైనట్టే అనిపిస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే బెస్ట్ ఫ్రెండ్ పోయినందుకు ఏడవాలా, లేక నా భార్య రెండో మొగుడే కదా అని సంబరపడాలా? లేదు లేదు, రెండూ చేయాలి. పైకి బాధ నటిస్తూ లోపల సంతోషపడాలి. అప్పుడే సింపతితో సంధ్యని నా సొంతం చేసుకోవడం సులువు అవుతుంది. ఓదార్పు యాత్రని ఇప్పటి నుండే మొదలు పెడితే మంచిది. ఏంటి సంధ్య, ఇంకా ఆకాష్ రాలేదా? ఆ రోజే ఆకాష్కి చెప్పాను, ఆ పార్ట్నర్ అంత మంచివాడు కాదు, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండు అంటే నువ్వు సంధ్య ఉన్నారు, నాకేం కాదు అన్నాడు. కానీ ఇప్పుడు చూడు, ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో. కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా? అదిగా సంధ్య, నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావు కదా, ధైర్యం చెప్దామని వచ్చాను. మీరు ధైర్యం చెప్తున్నట్టు లేదు, భయపెట్టడానికి వచ్చినట్టుంది. నిజం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది. కాకపోతే మన కంఫర్ట్ కోసం అబద్ధం అనే తేనె పూసుకొని మాట్లాడుకుంటాం. కానీ నాకలా మాట్లాడడం రాదు. రియల్ ఎస్టేట్ అంటేనే రౌడీయిజం, గూండాయిజంగా తయారైంది. 1000 రూపాయల కోసమే మర్డర్లు చేస్తున్న రోజులివి. కోట్ల రూపాయల స్థలం కోసం కామ్గా ఉంటారా? చాలా ఆపుతారా? ఆయనకేం కాదు, క్షేమంగానే ఇంటికొస్తారు. రావాలనే నేను కోరుకుంటున్నాను. కానీ ముందే ప్రిపేర్ అయి ఉంటే మంచిది కదా అని. ఏమండి, ఏమండి, ఇప్పటి వరకు మీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను చెప్పాను కదా సంధ్య, నా మీద నీ ప్రేమ ఉన్నంతకాలం నా ప్రాణాలకు ఏ ప్రమాదం ఉండదు. ఇదే మాట ఫోన్ చేసి చెప్పుంటే మా ఇద్దరికి టెన్షన్ తగ్గేది కదా ఆకాష్. ఇద్దరం నీ కోసం ఒకటే కంగారు భయంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన సూర్య, లేదంటే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసేవాణ్ణి. మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యి వస్తున్నారని చెప్పారు కదా, ఏమైంది? వాళ్ళేమైనా ప్రాబ్లం క్రియేట్ చేశారా? వాళ్ళు నన్ను ఫాలో అయింది చంపడానికే సంధ్య. అసలేం జరిగిందంటే, అన్న పోలీసులన్నా, పదండ్రా, త్వరగా పోనీరా. ఆగండి. అన్నయ్య, ఏం కాలేదు కదా? కానిస్టేబుల్ సార్, ఆ కార్ నెంబర్ నోట్ చేసుకొని డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పండి. ఓకేనా? అవసరం లేదు విక్రమ్, వాళ్ళనెవరు పంపారో నాకు బాగా తెలుసు. ఎవరన్నయ్య? కంప్లైంట్ ఇవ్వు, అరెస్ట్ చేసి నా స్టైల్లో సన్మానం చేస్తాను. నువ్వు చేసిన హెల్ప్ చాలు విక్రమ్. ఇది నా ప్రొఫెషనల్ వార్. వాళ్లకు ఎలా చెప్తే బుద్ధొస్తుందో నాకు బాగా తెలుసు. కాల్ చేసిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటన్నయ్య అసహ్యంగా? నీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? నీతో మాట్లాడి కాల్ కట్ చేసిన వెంటనే విక్రమ్కి ఫోన్ చేయటం వల్ల టైంకొచ్చి సేవ్ చేశాడు సంధ్య.
అంటే నా కళని చెడగొట్టింది ఆ విక్రమ్ అన్నమాట. నేను కూడా విక్రమ్కే కాల్ చేశానండి. అయితే మీతో మాట్లాడుతూ ఉండడం వల్లే నా కాల్ వెయిటింగ్ వచ్చిందన్నమాట. నీ మీద అటాక్ చేసింది పాత పార్ట్నరేనా? అవును సూర్య, వాడు కాకుండా ఇంకెవరు ఇంత సాహసం చేయలేరు. ఎనీహౌ, నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చావు, అదే చాలు. సంధ్య, ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేకుండా సేఫ్గా ఇంటికొచ్చాను. ఇప్పటికైనా నవ్వొచ్చు కదా. విక్రమ్ వచ్చి కాపాడితే మీరింటికి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే తొందరగానే వద్దామనుకున్నాను. మధ్యలో టైర్ పంక్చర్ అయింది. దగ్గరలో షాపింగ్ కనిపించలేదు. చాలా దూరం వెళ్ళి టైర్ మార్పించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం పట్టింది. చాలా మేడం, లేదంటే ఆ మెకానిక్ నెంబరు, కార్ ఆగిన లొకేషన్ కూడా షేర్ చేయాలా? మీకన్నీ వెటకారాలే, అంతా సరదాలే. మీతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసినప్పటి నుండి ఒక్కటే గుండె దడ, కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలానే గుమ్మాన్ని చూస్తూ కూర్చున్నాను. అవును ఆకాష్, అదైతే నిజమే. నేనెంత ధైర్యం చెప్పినా సరే సంధ్యకి సరిపోలేదు. అందుకే మాట్లాడి మాట్లాడి సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఉదయం నుంచి మీరేం తిన్నారో ఏమో, భోజనం వడ్డిస్తాను. ఓకే సంధ్య. ఎందుకు అడక్కపోయినా అవసరం లేకపోయినా ఆయన ముందు అబద్ధాలు చెప్తున్నారు? ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని వస్తే సైలెంట్గా ఎలా ఉండమంటావు సంధ్య? ఇప్పుడు చూశారు కదా, గెలిచింది మీ భయం కాదు, ప్రేమ మీదున్న నా నమ్మకం. నిజమైన ప్రేమని ఆ దేవుడు గెలిపిస్తాడు, ఎప్పటికీ అన్యాయం చేయడు. నువ్వు మర్చిపోతున్నావేమో కానీ నాది కూడా నిజమైన ప్రేమే సంధ్య. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నా ప్రేమకు కూడా అన్యాయం జరగదన్నమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సంధ్య. నీకు మర్డర్ చేయించడానికి ఇంతకు మించి మనగోడ దొరకలేదా? నా బావుమరిదిచ్చిన బిల్డప్కి ఆకాష్కి చావు కన్ఫర్మ్ అనుకున్నాను, కానీ మొత్తం నాశనమైంది. మధ్యలోకి పోలీసులు వస్తారని అనుకోలేదు సార్. అక్కడే ఉంటే దొరికిపోతామన్న భయంతో పారిపోయాం సార్. చిన్నపిల్లలు ఆటాడుకున్నట్టు ఆకాష్ కారు కనిపించిన వెంటనే ఫాలో అవ్వడం ఎందుకు? చూసిన వెంటనే కారు కట్టుబడి కత్తులతో నరుకుంటే సరిపోయేది కదా. నడి రోడ్డు మీద మర్డర్ చేయడం చాలా రిస్క్ సార్. ఎవరూ లేని ప్లేస్ కోసం చూస్తూ ఒక చోటుకు రాగానే ఎవరూ లేరని కారు అడ్డు పెట్టాం. పోలీసులు వచ్చి మిమ్మల్ని పరిగెత్తిచ్చారు. సార్, ఒక్కసారి ఫెయిల్ అయినందుకు మమ్మల్ని తక్కువ అంచనా ఏమేయకండి సార్. మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక్కసారి ఇవ్వడమే ఎక్కువ. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే వెళ్ళండి. బావా, ఆ రౌడీలు మంచోళ్లే. మన దరిద్రమో అదృష్టమో గాని పోలీసులు వచ్చి ఆపారు. లేదంటే ఈ పాటికి ఆకాష్ చావు వార్త విని పార్టీ చేసుకునే వాళ్ళం. నా మాట విను బావా, ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడతాను. మన పని ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం నాకుంది బావా. లేదు సురేష్, నా అనుమానం నిజమైతే ఈ పాటికి మన మీద ఆకాష్కి డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకొకసారి వీళ్ళనే పంపిస్తే ఆకాష్ డైరెక్ట్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంత రిస్క్ అవసరమా? అయితే ఏమంటావు బావా? ఆకాష్ని వదిలేస్తావా? మనల్ని మోసం చేసి అవమానించిన వాడిని క్షమించేస్తావా? నా ఊపిరి ఉన్నంతకాలం అలాంటి పాపం చెయ్యను. ఈసారి వెంటాడే ముందు కొద్దిగా టైం తీసుకుందాం. మన మీద అనుమానంతో వాడేమైనా రియాక్ట్ అవుతాడా లేక సైలెంట్ అవుతాడా అని
మనం చెక్ చేసుకోవడం మంచిది. అందుకే నువ్వు కూడా కొద్ది రోజులు సైలెంట్గా ఉండు. ఆకాష్ ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు మనం తగ్గచ్చు. కానీ ఆఖరికి వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టి ఉంది. అదైతే పక్కా, అందులో మార్పే లేదు. నిజంగా సంధ్య ప్రేమ ఆకాష్ని కాపాడిందా? మరి ఈ ప్రేమ పట్ల నా మీద లేదా? అందుకే నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందా? సంధ్య మనసులో నుంచి ఆకాష్ దూరం అయితే ఆ స్థానం నాదే అనుకుంటే ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆకాష్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ప్రతాప్ తన మీద అటాక్ చేశాడని తెలిసి కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అంటే తన మనసులో వేరే ఏదైనా ప్లాన్ ఉందా? మాకు కావాల్సింది ఆ స్థానంలో వాటా. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఆకాష్, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. ప్రతాప్ గురించా? అవును సూర్య, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. బేసిక్గా ప్రతాప్ చాలా మంచివాడు, కానీ ఇంతగా మారిపోతాడు, నా మీదే మర్డర్ అటెంప్ట్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. డబ్బుకి సమాజంలో గౌరవాన్ని పెంచే శక్తే కాదు, మంచిని చెడుగా మార్చే బలం కూడా ఉంటుంది. ఆకాష్, కోట్ల రూపాయలు ఆస్తుంటే ఆశ పుట్టి నీ ప్రాణాలే తీయాలనుకున్నారు. నిజమే, కానీ ఇలా గొడవ పెట్టుకోకుండా నాతో నార్మల్గా మాట్లాడుంటే మా మధ్య ఏ సమస్య ఉండేది కాదు. అంతా సురేష్ వల్లే. వాడే అనవసరంగా మధ్యలోకి దూరి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు అనిపిస్తోంది. నా మీద కోపంలో నన్నేం చేయడానికైనా సిద్ధమయ్యారు. నాకేం జరిగినా వాళ్లే కారణం సూర్య. వాళ్ళే అని తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? విక్రమ్ హెల్ప్తో కేసు బుక్ చేయొచ్చు కదా. ఒకవేళ విక్రమ్ని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటే నువ్వే డైరెక్ట్గా వెళ్ళి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వద్దు సూర్య, నువ్వు చెప్పినట్టు ఏం చేసినా ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. అలానే నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా ఆకాష్. ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందని నువ్వే చెప్తున్నావు. ఆ ఛాన్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలి? మంచితనం అన్నిటికీ సమాధానం కాదు. ఇప్పటి వరకు నేను కూడా నీలాగే కోపంలో ఏవేవో ఆలోచనలు ప్లాన్లు వేశాను. కానీ నాకు ఫైనల్గా అనిపించింది ఒకటే సూర్య, ఆవేశపడ్డం వల్ల గొడవలాగవు. ప్రతాప్తో వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు మొత్తం నాశనమైంది. అతని మైండ్లో నా మీదున్న ద్వేషాన్ని, శత్రుత్వాన్ని దూరం చెయ్యాలంటే కూర్చొని మాట్లాడుకోవడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని డిసైడ్ అయ్యాను. అవును ఆకాష్, ఆలోచిస్తుంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వనుకున్నట్టే వాళ్ళని సైడ్కి పిలిపించి మాట్లాడు. ఆ బావ బామర్దులు అప్పటికీ మాట వినకపోతే నీకు సపోర్ట్గా నేనున్నాననేది మాత్రం మర్చిపోవద్దు. విషయం నీ వరకు రానివ్వను సూర్య. వీలైనంత వరకు నేనే క్లియర్ చేస్తాను. నేను కోరుకునేది కూడా అదే. ఈ మీటింగ్తో మొత్తం క్లియర్ అయిపోవాలి.
అరే గాలికి పోయే కంపెనీ పిలిచి మరీ పిలకకు చుట్టుకోవడం అంటే ఇదేరా? ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు ఒక యాక్సిడెంట్ పండుగడి ప్రేమకు కారణమైంది. పెళ్లి కాకుండానే నిన్ను తండ్రిని చేసింది. ఈ ట్విస్ట్ సరిపోనట్టు దివ్య పండుని నేరుగా మీ ఇంటికే తీసుకొచ్చింది. ఇక నుంచి నీకు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలే రోయ్. ఏంట్రా అలా కొట్టావు? కొట్టటం కాదురా, ఇంకొకసారి నీ మొహంలో నవ్వు, మాటలో వెటకరం కనిపిస్తే చంపేస్తాను. ఫ్రెండ్వి కదా అని ప్రాబ్లం చెప్తే కామెడీ చేస్తావా? రేయ్, ఇన్ని రోజులు ఎప్పుడు సమస్య వచ్చినా ఏదో ఒక సొల్యూషన్ చెప్పాను. నువ్వు మాత్రం నా సలహాలు పాటించకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. నువ్వు తప్పు చేసి నన్ను కొడతావా? సారీరా, చుట్టూ ఉన్న పరిస్థితులతో బుర్ర పిచ్చెక్కిపోతోంది. ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. రే కిషోర్, ఈ దెబ్బని మనసులో పెట్టుకోకురా. ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. ఏదన్నా ఐడియా ఇచ్చి ఈ గండం నుంచి సేవ్ చేయరా. పండులవర్ నువ్వని దివ్యకి తెలియలేదు కదా? నేనే చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను రా. అంటే పండు నీ మాట విని జీవితాంతం సైలెంట్గా ఉండిపోతుంది అనుకున్నావా? అలానే అనుకుంటున్నాను. ఎలా అనుకుంటావురా? నువ్వెంత తింగరేదవ గనకనే ఎవరికి వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు పండు సైలెంట్గా ఉన్నా ఏదో ఒక రోజు నీ గురించి నిజం బయట పెడుతుంది. ఆ పండు ఏ నీలా అమాయకురాలు కాదు. రే, తప్పించుకునే సలహా ఇవ్వమంటే భయపెట్టే నిజాలు చెప్తావేంట్రా? తప్పదురా బాబ్జీ. ఒక సమస్యని అన్ని వైపుల నుంచి ఆలోచించాలి, అన్ని నిజాలు తెలుసుకోవాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. అరే బాబ్జీ, ఇప్పుడు నీ ప్రాబ్లంకున్న ఒకే ఒక్క సొల్యూషన్ అబార్షన్. అబార్షణ? అది చాలా పాపం కదరా. మీరు చేసిన దాంతో పోలిస్తే ఇదేం పెద్దది కాదురా. చేసిన పాపం పోవాలన్నా, దివ్య దగ్గర నిర్దోషిగా బయటపడాలన్నా, పండుని జీవితాంతం దూరం పెట్టాలన్నా ఇంతకు మించిన ఆప్షన్ లేదురా. అది కదరా, పుట్టబోయే బిడ్డని, అది కూడా ఒక ప్రాణమే కదరా. బాబు దయామూర్తి, ఈ సింపతిలు సెంటిమెంట్లు ఆ వర్షం కురిసిన రాత్రి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఓవర్ యాక్షన్ చేయకు. కొత్త చీర, మొహంలో వెలుగు. ఏంటి మేడం గారు ఈరోజు అందంతో మెరిసిపోతున్నారు? ఏం పండగ కాదు కదా? ఏదైనా పూజ చేస్తున్నావా? అక్షింతలు కూడా వేయాలా? అంటే వ్రతం ఏమైనా చేసావా? అంటే పూజలు వ్రతాలకే తప్ప వేరే ఎప్పుడు నేను ఇలా రెడీ అవనా? ఈ రోజేంటో కూడా మీకు గుర్తులేదా? అందుకే కదా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నాను. కనీసం ఇప్పుడైనా ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఏమైనా అంటే సంధ్య నా ప్రాణం అని ఇంత పొడు కబుర్లు చెప్తూ ఉంటాడు. అలాంటిది ఈరోజు సంధ్య పుట్టినరోజు అని కూడా తెలీదు. వీడి ప్రేమనే నిజం అనుకుంటోంది నా మాజీ భార్య. మీకు అసలు నా మీద ప్రేమే లేదు. వాట్? ప్రేమ లేదా? వాట్ ఆర్ యు టాకింగ్? పచ్చి నిజం. నో, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే ప్రూవ్ అయింది. నిజంగా నా మీద ప్రేమ ఉన్నవారే అయితే నైట్ 12 దాటిన తర్వాత కేక్ కట్ చేసేవారు. నన్ను ఇలా చూసి విషెస్ చెప్పేవారు. అంతేకాని ఇలా నాతో చెప్పించుకునేవారు కాదు. అంటే ఈరోజు ఓ షిట్, ఈరోజు నీ పుట్టినరోజు కదా? ఓ సారీ సంధ్య, ఈ బిజినెస్ టెన్షన్లు, పార్ట్నర్స్ గొడవల్లో పడి నీ పుట్టినరోజుని మర్చిపోయాను.
నువ్వు చెప్తే గాని గుర్తొచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. షేక్ హ్యాండ్ కాదండి, ముందు అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. అంతా మంచే జరగాలి. ఇదేం ఆశీర్వాదం? స్వచ్ఛమైన మనసుతో అచ్చమైన తెలుగులో చెప్పాను. ఇంతకు మించిన ఆశీర్వాదం వేరే ఏది ఉండదు సంధ్య. ఈ బర్త్డేకి భార్యాభర్తలుగా ఉన్న మనిద్దరం నెక్స్ట్ ఇయర్కి తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు డిప్రెషను, మీకు ప్రమోషనా? మీరు మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి. ఈరోజు మీకు ఇష్టమైన వంటలు చేస్తాను. బర్త్డే బేబీ నువ్వు, నేను కాదు. ఈరోజు నాకిష్టమైనవి కావు, నీకిష్టమైనవి ప్రిపేర్ చేయి. లంచ్కి తొందరగా ఇంటికొచ్చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరేనండి. నిజం చెప్పాలంటే నాకు సైట్కి వెళ్ళాలని లేదు సంధ్య. కానీ ఈరోజు కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, అందుకే వెళ్ళక తప్పట్లేదు. పర్లేదండి, లంచ్కి మిస్ అవ్వకుండా రండి. మీ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యాక సెలబ్రేషన్ సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఓకే సంధ్య, బాయ్. బాయ్ అండి. దీర్ఘ సుమంగళి భవ. అంటే ఇన్ని మాటలకి సమస్యలకి కారణమైన ప్రెగ్నెన్సీ అవసరమా? అబోర్షన్ చేయించుకోవచ్చు కదా.